వీడికి సపోర్ట్ చేసే గొర్రెలకి చెప్తున్నాను ప్రత్యేకంగా వినండి. అదేముంది, మన వెనకాల చక్రం తిప్పారని జగన్నాటక సూత్రధారి అంతే, ఇంకేటి. మాకైతే ఇంజెక్షన్ చేయడం కావాలి కదా. అందరికీ నమస్కారం. నవీన్ రామా సింగ్ అంతేనా? సారీ, నవీన్ రామ్ సింగ్. ఇప్పటికి 3 స్కామ్లు బయటపడ్డాయి మనోడి. అండ్ విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ కి, అలాగే వాయిస్ ఆఫ్ విజయనగరం ఉంది కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు చేసిన వర్క్ కి అప్రిషియేట్ చేస్తున్నాను, కానీ అలాగే మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఏం చెప్తున్నారు, ఒరే మీకు ప్రతి కామెంట్ కి మేము రిప్లై ఇస్తారా అంటున్నారు ఒకరు. నీ మీద కనుక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది అంటున్నారు ఒకరు. ఇస్తే ఏంటి, ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి. నేను విజయనగరం ఎస్పీ గారికి ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్ గాల్ని బయట పెట్టాలి. బయట పెట్టకపోతే చాలా మంది సాయం అందవలసిన వాళ్ళకి అందదు. తప్పు ఏంటంటే, ఇక్కడ నేను వినిపిస్తాను చూడండి ఒక ఆడియో. ఖర్చులు ఉంటాయి కదా మీకు కూడా అన్నట్టు అనుకున్నాను నేను. అంటే మన అన్నాను, మనం నేను మధ్యలో మన మీద తినేసి అనుకుని ఉంటాడు. ఏదైతే లేదు కదా, ఇంకా ఫస్ట్ 2 అయితే పక్కా కదా. చెప్పలేదు. ఇంకొకటి, గవర్నమెంట్ వచ్చి మామూలు గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు నవీన్ ఫ్రాడ్ చేసాడని చెప్పి వీడియో చేయమంటే, అంటే వాళ్ళు ఎలా అడుగుతారు? డైరెక్ట్గా వచ్చి ఫ్రాడ్ చేసాడు అని చెప్పి చెప్పంటారా ఏంటి? ఏం చేయమంటారు చెప్పండి. నాకైతే తెలియదండి ఏం చేయగలను నేను. అప్పుడైతే మాకైతే ఇంజెక్షన్ చేయడం కావాలి కదా. ఆల్రెడీ సెటిల్మెంట్ అవుతుంది, సారీ చెప్పాను. ఏదైతే కృష్ణబాబు ఉన్నాడో వాళ్ళ నాన్నగారి ఇంటెన్షన్ ఏంటంటే, ఓన్లీ అబ్బాయికి ఇంజెక్షన్ అయితే చాలు అని మాత్రమే ఆయన నమ్మాడు. కానీ ఈ డ్రామా కింగ్ ఏం చేశాడు, దాన్ని మైండ్ లో పెట్టుకుని వీళ్ళతోటి వాడు ఎలాగా కావాలనుకుంటే అలా ఆడించాడు. సో ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు ఏదో 100 కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, కానీ ప్రతి కార్యక్రమంలోనే ఫ్రాడ్ చేసి ఉంటాడు నాకు తెలిసి. కానీ మన అందరికీ తెలియదు. ఎందుకంటే మనం రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు అలా చిన్నగా వేస్తాం. మనం వేసింది 10 రూపాయలే కదా, మనం వేసింది 100 రూపాయలే కదా అనుకుంటాం. కానీ 10, 100 కలిపితే ఎంత అవుతుంది? కొన్ని లక్షలు అవుతుంది, కొన్ని కోట్లు అవుతుంది. సో వీడు దాన్ని వాడి జీవనాధారంగా మార్చుకున్నాడు. ఇప్పటి వరకు వాడు చేసిన కార్యక్రమాల్లో వాడి డొనేషన్ ఎంత, వాడి సపరేట్ గా వాడి జేబు నుంచి పెట్టింది ఎంత అనేది మీరు కూడా తెలుసుకోండి. విజయనగరం పోలీస్ వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాడు చేసిన ప్రతి కార్యక్రమం గురించి ఆరా తీయండి. అందులో జరిగిన ఫ్రాడ్ ఖచ్చితంగా జరిగే ఉంటది. ఎందుకంటే ఎంతో ఫ్రాడ్ చేస్తే గానీ ఎంత కోట్లు కోసం ఫ్రాడ్ చేయడానికి వీడికి అంత ధైర్యం రాదు. ఇప్పటికి స్టిల్ ధైర్యంగా మాట్లాడేస్తున్నాడు, తప్పు కూడా ధైర్యంగా చేస్తున్నాడు. వీడికి సపోర్ట్ గా కొంతమంది వీడియోలు చేస్తున్నారు. నువ్వు ఏమైనా సేవా కార్యక్రమాలు చేసావా, మా నవీన్ అది పీకాడు ఇది పీకాడు అన్నారు. తమ్ముడు, నువ్వు నేను డబ్బులు ఇస్తే ఎంతైనా చేస్తాం. నేను అమలాపురం నుంచి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రావాలి అంటే నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే నేను నిరూపించాక ఆల్రెడీ విజయనగరం యూత్ వాళ్ళు చాలా కష్టపడి అన్ని బయటికి తీశారు. సో వాళ్ళని అప్రిషియేట్ చేయండి ఫస్ట్, ఎందుకంటే ఒక ఫ్రాడ్ బయట పెట్టారు. సో వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే కంప్లైంట్ ఇవ్వట్లేదు. సో భయ్యా, మీరు ఖచ్చితంగా వెళ్ళి రేపు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. కంప్లైంట్ రిజిస్టర్ అయితేనే కానీ ఇలాంటి ఫ్రాడ్ గాని డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా చాలా ఫ్రాడ్స్ బయటపడతాయి. సో దయచేసి మీరు కంప్లైంట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను.